ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ మా. ఎస్, బై ద వే యూ వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెసెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్ షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెసెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు, అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెసెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్కి ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ అక్కడ చూపిస్తారు, మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడ్డో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు, ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ that's the way it is going nowadays. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరు తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ, గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆధార్లో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో అండి. హియర్ అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్, అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, రిచ్, పూర్, మిడిల్ క్లాస్, ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్ లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్, హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే, అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్, మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యు విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ.